నటుడిగా నిలదొక్కుకోవడానికి విచ్చలవిడితనం, అసభ్యతలను అర్హతలుగా భావిస్తున్నట్టున్నాడు యువ కథానాయకుడు చంద్రహాస్. రోజుకింత పైత్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. తన కొత్త చిత్రం బరాబర్ ప్రేమిస్తా ప్రమోషన్ ఈవెంట్లో అత్యంత అభ్యంతరకరమైన పాట పాడి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం టాలీవుడ్లో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రహాస్ పచ్చి బూతులతో కూడిన పాటను మహిళలు, కుటుంబ సభ్యులు ఉన్న సభలో పాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేడుకకు సీనియర్ నటుడు జేడి చక్రవర్తి, డైరెక్టర్ జైన్సీ పర్జానీ, హీరో ఆది సాయి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు పలువురు మహిళలుండగా ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా చంద్రహాస్ ఇలాంటి పాటను ఆలపించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం తెలుగు సినిమా గౌరవాన్ని దిగజార్చి పరిశ్రమను బీ గ్రేడ్ స్థాయికి తీసుకెళ్తున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి. సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడిగా సినిమా రంగంలో ప్రవేశించిన చంద్రహాస్ ఇలాంటి వివాదాస్పద పనులతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలోని పదాలు అత్యంత దారుణంగా డబుల్ మీనింగ్తో ఉన్నాయని, మహిళల ముందే అశ్లీల పాట పాడడం ఏమాత్రం సరికాదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. వేదికపై ఉన్న పలువురు మహిళలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏమాత్రం సంకోచం లేకుండా చంద్రహాస్ ఈ పాటను పాడడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే లైవ్ లో పాడేందుకు పాటల్లోని కొన్ని పంక్తులు మార్చామని, సెన్సార్ అభ్యంతరాల వల్ల సినిమాలో ఈ లిరిక్స్ ఉండబోవని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. సినిమా ప్రమోషన్ కోసం ఎలాంటి వికృత ప్రచారాలు చేయడం అవసరమా అని తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నెటిజన్లు సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ ఉండాలి కానీ ఇలాంటి కాంట్రవర్సీలు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ప్రభాకర్ ఎంతో సీనియర్ నటుడు, ఇండస్ట్రీలో రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. అలాంటిది తనయుడు ఇలాంటి పాటను అందరి ముందు పాడుతుంటే ఆయన నవ్వుతూ ఆస్వాదించడం సిగ్గుచేటు. కనీసం అక్కడున్న గెస్టులన్నా వారించాల్సింది. ఏదేమైనా ఒక సినిమా కోసం ఇంత దిగజారి నీచమైన పదాలు వాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.